హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం జీరోడాల్ ఎంఆర్ టాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా అయితే జీరోడాల్ ఎంఆర్ టాబ్లెట్లో 2 డ్రగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అసిక్లోఫెనాక్ 100 mg ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి టిజానిడిన్ 2 mg ఉంటుంది. వర్కింగ్ అంటే ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. మెయిన్గా ఈ జీరోడాల్ ఎంఆర్ టాబ్లెట్లు టిజానిడిన్ అనేది మన స్పైనల్ కార్డ్ మరియు బ్రెయిన్ పైన పనిచేస్తుంది. ఇది కండరాల కదలికలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అసిక్లోఫెనాక్ అనేది నొప్పి, మనకి ఎక్కడైనా పెయిన్ ఉన్నా, వాపు, ఇన్ఫ్లమేషన్ ఉన్నా దానికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ ని అడ్డుకుంటుంది. దానివల్ల మనకి నొప్పి మరియు వాపు తగ్గడానికి టాబ్లెట్ సహాయపడుతుంది. ఈ టాబ్లెట్ మనకి మెయిన్గా మజిల్ పెయిన్స్ వల్ల కలిగే పెయిన్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. యూజెస్, ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఈ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు గమనించినట్లయితే ఎక్కువగా కండరాల నొప్పిని తగ్గించడం కోసం ఉపయోగిస్తారు. మజిల్ పెయిన్స్ ని తగ్గించడానికి, మజిల్ స్వెల్లింగ్ కండరాల వాపుని తగ్గించడానికి వాడుతూ ఉంటారు. మనకి మజిల్ పట్టేసినట్టు అనిపించడం, కండరాలు పట్టేసినట్టు అనిపించడం, స్టిఫ్నెస్ కి ఉపయోగిస్తారు. మనకి బ్యాక్ పెయిన్, నడుము నొప్పికి ఈ టాబ్లెట్ ని వాడుతూ ఉంటారు ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ పెయిన్స్ కి, అన్ని రకాల బాడీ పెయిన్స్ కి ఈ టాబ్లెట్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత ఆర్థరైటిస్ పెయిన్ కి, కీళ్ళ నొప్పులు అంటారు కదా, దానికి రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ పెయిన్ కూడా ఈ టాబ్లెట్ ని డాక్టర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెడ నొప్పి, నెక్ పెయిన్ ఉన్నా కూడా ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆంకియోలైజింగ్ స్పాండిలైటిస్, అంటే మనకి వెన్నుపాము, స్పైనల్ కార్డ్ అనేది పెయిన్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ టాబ్లెట్ ని తీసుకోవచ్చు. ఇంకా మనకి తలనొప్పి, ఇంకా మైగ్రేన్ పెయిన్ ఉన్నా కూడా ఈ టాబ్లెట్ ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి టీత్ పెయిన్, టీత్ సర్జరీ టైంలో లేదంటే టీత్ తీయించుకున్నప్పుడు కానీ అలాంటి పెయిన్ తగ్గించడానికి కూడా ఈ టాబ్లెట్ ని ఉపయోగించవచ్చు. డోసేజ్, నెక్స్ట్ వచ్చేసి డోసేజ్ 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ టాబ్లెట్ ని వాడకూడదు. తిన్న తర్వాత తీసుకోవాలి. పొద్దున మరియు సాయంత్రం 2 times 3 నుంచి 5 రోజులు ఉపయోగించాలి. మనకున్న పెయిన్ బట్టి ఈ టాబ్లెట్ ని తీసుకోవడానికి ముందు ప్యాంటాప్రజోల్, రాబిప్రజోల్ టాబ్లెట్ తీసుకోవాలి. లేదంటే గ్యాస్ట్రిక్ మరియు అల్సర్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాంటాసిడ్ సిరప్స్ అయినా వాడొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వికారం, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్ రావడం, వాంతులు అవుతూ ఉంటాయి, కడుపు నొప్పి, స్టమక్ పెయిన్, కడుపులో మంట, డయేరియా, లూజ్ మోషన్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి, ఆకలి వేయకపోవడం, లాస్ ఆఫ్ ఎపిటైట్. వార్నింగ్ అండ్ ప్రికాషన్స్, ఈ టాబ్లెట్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు చూద్దాం. ఆస్తమా మరియు గుండె సమస్యలతో బాధపడేవారు డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ టాబ్లెట్ ఉపయోగించాలి. ఎక్కువగా తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకున్నాక ఈ టాబ్లెట్ ని ఉపయోగించరాదు. కిడ్నీ మరియు లివర్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ వాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, ఇంకా అల్సర్స్ ఉన్నవారు, పెప్టిక్ అల్సర్స్ ఉన్నవారు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.